హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి నేను హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేయటం ఎలాగో చూపిస్తాను. దీనికి కావాల్సినవి సన్నజాజి పూలు కానీ విరజాజి పూలు కానీ, నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరం, నెక్స్ట్ భృంగరాజు ఆకులు, నెక్స్ట్ 1 లీటర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను. నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను భృంగరాజు విత్తనాలు నేను కుండీలో వేసుకుని పెంచుకున్నాను అనమాట. ఇవైతే ఆకు రెడీ అయిపోయింది. అందుకని చెప్పి ఇవన్నీ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. హెయిర్ గ్రోత్ ఆయిల్ న్యాచురల్‌గానే ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మిగతా కెమికల్స్ ఇవన్నీ కూడా ఏమీ కలవకుండా న్యాచురల్‌గా అనేది ఉంటుందన్నమాట. అందుకని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. ఇది ఒరిజినల్ భృంగరాజ ఆకులనమాట ఇవన్నీని. ఇది జుట్టు కుదుళ్ళు గట్టిపడటానికి, హెయిర్ నల్లబడటానికి, ఇంకా ఎదగడానికి కూడా పనిచేస్తుంది బాగాను. సో ఇవన్నీ కూడా నేను ఈ కొమ్మల నుంచి ఆకుల్ని డివైడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొమ్మల నుంచి ఒక్కొక్క ఆకు కూడా మనం డివైడ్ చేసుకోవాలి. కొంచెం శ్రమగానే ఉంటుంది కానీ కొన్న వాటికంటే కూడా ఇవి న్యాచురల్‌గా బెటర్‌గా ఉంటుందని నా ఉద్దేశం. హెయిర్ కూడా నల్లబడుతుంది, డాండ్రఫ్ పోతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ అనేది థిక్‌గా కూడా వస్తుందన్నమాట. సో ఇవన్నీ నీట్‌గా ఇలా తీసేసుకుని రెడీ చేసుకోవాలి. సో మార్కెట్‌లో ఉండేవి కూడా ఇవే ఆయిల్‌లో వేస్తారు. కాకపోతే మనం ఇంటి దగ్గరే న్యాచురల్‌గా తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం అని కూడా అంటారు. ఇది ఈ ఆయిల్‌కి సువాసననిస్తుంది. ఇంకా మన తలలో ఉండే డాండ్రఫ్ పోగొడుతుంది. తలకనేది చల్లగా ఉంటుంది. చల్లదనం అనేది ఇస్తుందనమాట. సో దాన్ని పౌడర్ కింద రెడీ చేసుకున్న తర్వాత ఈ భృంగరాజు ఆకును కూడా ఈ చిన్న కవ్వం లాంటి దాంట్లో కచ్చాపచ్చాగా దంచుకుని మనం దీన్ని కచ్చాపచ్చాగానే పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నేనైతే మిక్సీ యూస్ చేయట్లేదు. సో ఇలా కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఈ భృంగరాజు ఆకులు చూసారు కదా, ఈ రసం కొంచెం బ్లాక్‌గా అవుతుంది. సో ఈ 1 లీటర్ కోకోనట్ ఆయిల్‌లో నేనేం చేస్తున్నానంటే ఈ కచ్చాపచ్చాగా దంచుకున్న భృంగరాజు ఆకుల పేస్ట్‌ని ఈ ఆయిల్‌లో వేసేసుకుంటున్నాను. డైరెక్ట్ ఇందులోనే వేసేసుకుని మనం స్టవ్ పైన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి సన్నజాజి పూలు. సన్నజాజి పూలతో కూడా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇది పచ్చకర్పూరం ఉంది కదా, దీన్ని కూడా సగం వరకు వేసుకుంటున్నాను నేను. మిగతా సగం ఆయిల్ హీట్ అయిన తర్వాత లాస్ట్లో చల్లారిన తర్వాత మనం బాటిల్లో వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం మరిగించుకోవాలి. ఎంత మరిగించుకోవాలంటే ఈ ఫ్లవర్స్ ఆకులు అనేవి బాగా మాగాలన్నమాట. ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. అంతలా ఈ నూనె అనేది కాగాలన్నమాట. సో ఇది 1 అవర్, 1½ అవర్ వరకు పడుతుంది ఆయిల్‌ని బట్టి. చూసారు కదా, ఈ ఫ్లవర్స్ ఆకులు ఇవన్నీ కూడా బాగా మాగిపోయినాయి, బాగా వేగిపోయినాయి అన్నమాట. ఆయిల్ అనేది ఇలా ఫ్రెష్‌గా వస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని చల్లారబెట్టుకున్న తర్వాత మనం ఇలా ఫిల్టర్ తీసుకొని
ఈ ఫిల్టర్ సహాయంతో దీన్ని వడగట్టేసుకుంటే ఈ ఆయిల్ని మనం ఒక గాజు సీసాలో జాగ్రత్త పరుచుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ మనం రెడీ చేసుకున్నాం కదా, దీనికి మళ్ళీ ఇంకొక లీటర్ కోకోనట్ ఆయిల్ కలుపుకుని మనం హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో మనం వెంటనే రిజల్ట్ అనేది వచ్చేది. 3 మంత్స్ 4 మంత్స్ అలా టైం పడుతుంది. ఇలా గాజు సీసా అయితే కొంచెం బెటర్ అనమాట. ఇది అసలు కెమికల్స్, కలర్స్ ఏమీ లేకుండా మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది. ఇప్పుడు లాస్ట్లో మనం పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకుంటే ఈ ఆయిల్ అనేది స్మెల్ చాలా బాగుంటుంది. పచ్చకర్పూరం స్మెల్ చాలా బాగుంటుంది, కానీ అది హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. డాండ్రఫ్ ఉండదు, అప్పుడు హెయిర్ ఆటోమేటిక్గా కూడా గ్రోత్ అవుతుంది. సో ఇది మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. మనం ఎక్కడి నుంచో కొత్తగా ఏమీ తెచ్చుకోక్కర్లేదు. కాకపోతే మనకు కావాల్సింది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి భృంగరాజ ఆకులు. ఇవి మన పొలాల గట్ల మీద అక్కడ మనకి లభిస్తాయి. అక్కడి నుంచి తీసుకోవచ్చు. విత్తనాలు దొరికితే ఇంకా మంచిది. ఇది గుర్తించడం ఎలా అంటే దీనికి వచ్చే ఫ్లవర్ వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్ లాగా ఉంటుంది. మార్కెట్లో అయితే ఇదే ఆయిల్ 1000, 2000 అలా క్యాష్ చేసుకుంటారు. కానీ మనకు డౌట్ ఏం అక్కర్లేదు, మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నువ్వుల నూనెతో కూడా ఇది తయారు చేసుకోవచ్చు, అలా కూడా మంచిదే. కానీ ఎక్కువగా అందరూ కోకోనట్ ఆయిలే యూస్ చేస్తారు కాబట్టి నేను కోకోనట్ ఆయిల్తోనే చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత థిక్ కలర్ వచ్చింది. దీనికి ఇంకొక లీటర్ కోకోనట్ ఆయిల్ కలుపుకొని మనం హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.